ఒక కాలంలో ప్రపంచం యుద్ధాలతో నిండిపోయింది. హింసే శక్తి అనుకున్నారు. కరుణ విలువను మర్చిపోయారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఖడ్గంతో కాదు, కరుణతో ధర్మాన్ని కాపాడాలని నిర్ణయించాడు. రాజభవనంలో జన్మించాడు. సిద్ధార్థుడు. అన్ని సుఖాలు ఉన్నా అతని మనసు ప్రశాంతంగా లేదు. ఒక రాత్రి రాజ్యం, కుటుంబం, సుఖాలు అన్నీ విడిచిపెట్టాడు. ఇది పారిపోవడం కాదు, సత్యం కోసం ప్రయాణం. బోధి వృక్షం కింద సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. అతడు కనుగొన్నది ఆయుధం కాదు, అది జ్ఞానం. బుద్ధిచ్వెత్. హింస హింసనే పుట్టిస్తుంది, కరుణే నిజమైన శక్తి. ప్రపంచం మెల్లగా మారడం మొదలైంది. కొన్ని హిందూ సంప్రదాయాల్లో బుద్ధుడిని విష్ణువు అవతారంగా భావిస్తారు. ధర్మాన్ని, అహింస ద్వారా కాపాడిన అవతారం. ఖడ్గం లేకుండా యుద్ధం గెలిచిన దేవుడు బుద్ధుడు. నిజమైన శక్తి శాంతిలోనే ఉంది.